రిజర్వేషన్స్‌లో పక్కా మోసం జరిగింది. రిజర్వేషన్ ప్రక్రియలో. ఇది అందరూ కూడా గమనించాల. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. సోషల్ స్టడీస్‌కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలలో ఒక ఎస్సీ విద్యార్థి నరసింహరావు అనే విద్యార్థికి 70.3 మార్కులు వచ్చిన 70.3 మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం రాలే. అదే ఓసీకి వచ్చేటప్పటికి నేను అబ్బాయి పేరు చెప్పట్లేదు, 67 మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సోషల్ స్టడీస్లో. ఏ విధంగా మీరు పారదర్శకతతో వెళ్తా ఉన్నారు? ఈ హిడెన్ అజెండా ఏంటి? ఎందుకు ఈ విధంగా మోసం జరుగుతూ ఉంది? మొత్తం ఎగ్జామినేషన్ సిస్టంలో తప్పులు జరిగినాయి, సెషన్ నార్మలైజేషన్ ప్రాసెస్లో భయంకరమైనటువంటి తప్పులు జరిగినాయి, అదేవిధంగా రిజర్వేషన్స్లో తప్పులు జరిగినాయి. ఇన్ని తప్పు తడకలతో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 16,000 ఉద్యోగాల కోసం ఇంత ఇబ్బందులకు గురి చేసి రేపటి రోజున మీరు పండగ చేసుకోవడానికి వీరందరినీ కూడా తాడేపల్లికి రమ్మంటా ఉన్నారంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి.